Means నేర్చుకోవడం. వాట్ ఈస్ లెర్నింగ్? Learning the new things. ఓకే. లెర్నింగ్ ది న్యూ థింగ్స్. ఇక్కడ న్యూ థింగ్స్ అనేది మ్యాటర్. లెర్నింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్ లో అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటిది? డ్రైవింగ్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ కాంటెక్స్ట్ అండ్ కోర్ ఇన్ లెర్నింగ్ డ్రైవింగ్? Focus. డ్రైవింగ్ లో ఫోకస్ అంటే మనకి ప్రతి దాంట్లోనూ కోర్ థింగ్ ఒక్కొక్కటి ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేసేవాడికి కోర్ థింగ్ ఏంటిది? ఫాస్ట్నెస్, ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు అనేది. స్విమ్ చేసేవాడు ఎంత ఫాస్ట్ గా స్విమ్ చేస్తున్నాడు అని. డ్రైవింగ్ చేసేవాడికి మెయిన్ థింగ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్ మోర్ దాన్ 2. టూ వీలర్ డ్రైవింగ్ చేయాలనుకునే వాడికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటిది? బ్యాలెన్సింగ్ How కదా. to balance. మోర్ దాన్ 2 వీలర్స్ ఉండేవాడికి తెలియాల్సింది ఏంటిది? ఫస్ట్ థింగ్ వాడికి బ్యాలెన్సింగ్ అవసరం లేదు. వాడికి ఏం తెలియాలి? ప్రాపర్ గా మార్జిన్ తెలియాలి. మార్జిన్ ఉంటూ వస్తే దెన్ ఆఫ్టర్ దట్ హీ కెన్ ఏబుల్ టు డూ ద థింగ్స్ విత్ గేర్స్ ఆర్ ఆటోమేటెడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అట్లాగే ఇక్కడ లెర్నింగ్ అనేది ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. జనరేటివ్ AI డిస్కస్ చేసినప్పుడు కూడా దీస్ ఆర్ వెరీ గోయింగ్. దీస్ ఆర్ ది, నేను ఇప్పుడు మీతో ఈ 1 or 2 or 3 క్లాసెస్ లో ఏం డిస్కస్ చేస్తానో అది హార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ నాలెడ్జ్? Information means gathering the details about a specific topic and గ్యాదరింగ్. how much of information we have about the specific thing. ఓకే. ఇంకా ఇంకా చెప్పండి. Facts. ఎక్స్పీరియన్స్. ఎన్ని మనకి ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. ఈ 5 వర్డ్స్ ని ట్రై టు డిఫైన్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్. ఇంకోటి చెప్తాను. ఇంకా డేటా. డేటా అనేది ఎట్లా వస్తుందండి? ఫస్ట్ మనం డేటా గురించి డిస్కస్ చేస్తున్నారు. డేటా అనేది ఎట్లా వస్తుంది? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ది డేటా? డేటాకి సోర్స్ ఏంటి? ఏదైనా సర్వీస్ కండక్ట్ చేసి డేటా కలెక్ట్ చేయడం. ఏదైనా ఒక యాక్షన్ ఆర్ ఇదే కదా. ఏదైనా ఒక యాక్ట్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్ డేటా జనరేట్ అవ్వాలనుకోండి. ఎందుకు జనరేట్ అవుతుంది ఫేస్బుక్ లో డేటా? మీరు పోస్ట్ పెడితేనో, మీరు వీడియో పెడితేనో, మీరు రీల్ పెడితేనో, లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తేనో, లేకపోతే మీరు ఏదైనా స్టేటస్ అది కదా డేటా జనరేట్ అయ్యేది. వాట్సాప్ లో ఎలా డేటా జనరేట్ అవుతుంది? అట్లాగే జీమెయిల్ లో ఎట్లా డేటా జనరేట్ అవుతుంది? ఎక్స్ లో ఎట్లా డేటా జనరేట్ అవుతుంది? గూగుల్ లో ఎట్లా డేటా జనరేట్ అవుతుంది? యూట్యూబ్ లో ఎట్లా డేటా జనరేట్ అవుతుంది? సో డేటా జనరేట్ అవ్వాలి అంటే ఒక యాక్షన్ ఆర్ ఈవెంట్ ఉండాలి. సో ఇట్లా డేటా జనరేట్ అయ్యి జనరేట్ అయ్యి జనరేట్ అయ్యి జనరేట్ అయ్యి
డేటా అనేది స్టాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ డేటా అనేది ఏంటిది, ఎలా మారుతుంది? మల్టిపుల్ రిజల్ట్స్, మల్టిపుల్ యాక్షన్స్ రిజల్ట్స్, ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. డేటా అనేది స్టాక్ అయిపోయిన తర్వాత హౌ ఇట్ విల్ బి కాల్డ్? ఇన్ఫర్మేషన్. ఇది అప్పుడు ఇన్ఫర్మేషన్ గా మారుతుందండి. ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? డేటాలో నుంచి వచ్చింది. ఆ డేటా అనేది ఎలా జనరేట్ అయింది? ఒక యాక్షన్ ఆర్ ఈవెంట్, ఆర్ ఇంకా బ్రాడ్ లెవెల్లో చెప్పాలి అంటే ఫ్రమ్ అన్ ఎక్స్పెరిమెంట్ నుంచి జనరేట్ అయింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎప్పుడు అవుతుంది? ఇంటెలిజెన్స్ ఎప్పుడు అవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ ఎప్పుడు అవుతుంది? ఇంటెలిజెన్స్. మనం దాని గురించి ఐడియా మన ఉంది ఇన్ఫర్మేషన్. రెగ్యులర్ లైఫ్ లో వాడేది. ఓకే, నేను మీకు ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు హోమ్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నారండి. దీనికి మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యారు. వచ్చిన ఫస్ట్ రోజునే మీకు క్లియర్గా తెలిసిపోద్దా? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఉందనుకోండి, అన్నీ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ రోజునే తెలిసిపోద్దా ఏది బెస్ట్ వే అని చెప్పి? లేవనుకోండి, గూగుల్ మ్యాప్స్ కానీ యాపిల్ మ్యాప్స్ కానీ ఇటువంటి మ్యాప్స్ లేవనుకోండి, ఏది బెస్ట్ రూట్ అని చెప్పి ఫస్ట్ రోజునే తెలిసిపోతుందా? ఆఫీస్కి వెళ్ళిన ఫస్ట్ రోజునే తెలిసిపోతుందా? ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఆఫీస్కి పలానా టైంకి వెళ్ళాలంటే పలానా టైంలో బయలుదేరాలి, పలానా రూట్లో నుంచి వెళ్ళాలి, ఇక్కడ ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ జంప్ కొట్టాలంటే ఇటు నుంచి వెళ్ళాలని ఎప్పుడు తెలుస్తుంది మీకు? కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిన తర్వాత మన దగ్గర డేటా ఉంటుంది, ఆ ఎక్స్పెరిమెంట్స్ లో నుంచి వచ్చిన డేటా ఉంటుంది. ఆ డేటా అనే దాన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఏమవుతుంది, ఏ రోజున ఎక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఏ రోజున ఏ టైంకి బయలుదేరితే మనం తొందరగా రీచ్ అవుతున్నాము, ఎక్కడ డైవర్షన్ తీసుకుంటే సిగ్నల్ పడకుండా వెళ్తుంది అనేది ఏంటిది? నథింగ్ బట్ ఆ గ్రూప్ ఆఫ్ స్టాగ్ అయిపోయిన డేటా అంతా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వెన్స్డే, ఈ రోజున మీరు 10 o'clockకి ఆఫీస్కి బయలుదేరాలనుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ని యూటిలైజ్ చేసుకుని మీరు ఏ రూట్ లో వెళ్తే బాగుంటది అనేది తెలుసుద్దిగా మీకు ఆఫీస్కి, ఒక ఐడియా ఉంటదిగా. అప్పుడు ఏం చేస్తారు? ఈ 10 o'clockకి బయలుదేరినప్పుడు ఆఫీస్కి తొందరగా వెళ్ళడానికి మీరు ఇన్ఫర్మేషన్ ని యూటిలైజ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ని యూటిలైజ్ చేయడాన్నే ఇంటెలిజెన్స్ అంటాం. ఇన్ఫర్మేషన్ ని మనం అర్థం చేసుకుంటే మనకు ఒక కోర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ కోర్ అండర్స్టాండింగ్ ని మనం నాలెడ్జ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ సార్. అర్థమైందండి శ్రవంతి గారు? ఎస్ మోహన్. నాలెడ్జ్, డేటా, యాక్షన్, ఈవెంట్, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్? ఎస్ సార్. ఎస్ నో. ఓకే, రైట్. నా మనం ఒక పనిని చేయడానికి మనకి ఎటువంటి నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ ని మనము ఒక అన్లివింగ్ థింగ్, ఓకే, ఒక ప్రోగ్రామ్,
ఇవ్వడాన్నే మనం లెర్నింగ్ అంటాము. ఇది లివింగ్ బీయింగ్ కాదు కాబట్టి మిషన్ లెర్నింగ్ అంటాం. మనము ఒక పనిని చేయడానికి ఎటువంటి అప్రోచ్ ని మనము ఒక నాలెడ్జ్ ని గెయిన్ చేసి ఇంటెలిజెంట్ గా మారడానికి ఎటువంటి అప్రోచ్ ని ఫాలో అవుతామో అటువంటి అప్రోచ్ ని దానికి ఇవ్వడాన్ని మనము మిషన్ లెర్నింగ్ అంటాము. ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్ ని అలాంటి మనలాగా ఆలోచించి మనలాగా నేర్చుకుని ఆ నేర్చుకున్న దాంట్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా వాడడానికి ఉపయోగపడేదాన్ని మనం మిషన్ లెర్నింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో మనకి జనరల్ గా మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ పెద్ద పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఈ మిషన్ లెర్నింగ్ లో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్డ్ ఇవి మెయిన్ కేటగిరీస్. లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. వెన్ వీఆర్ డిస్కసింగ్ డీప్ ఇన్ టు ఇట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. సో అసలు సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజర్ అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏ సూపర్వైజర్? వర్క్ సూపర్వైజ్ చేయడం. సూపర్వైజ్ చేయడం అంటే ఏంటి? ఒక్కొక్కటి ఒక్కొక్కరికి వర్క్ డివైడ్ చేయడం. ఓకే, వర్క్ డివైడ్ చేయడం. వర్క్ డివైడ్ చేయడానికి ఆయన దగ్గరే ఉండాలి. ఫస్ట్ ఆయనకి వర్క్ ఉండాలి కదా. ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆయనకి వర్క్ ఉండాలి కదా ఫస్ట్. ఆ తర్వాత ఆయనకి వర్క్ తో పాటు ఇంకోటి తెలిసి ఉండాలి. ఏంటిది అది? ఎలా చేయాలి అనేది. నాలెడ్జ్. ఎలా చేయాలి అనేది అన్ని సిచ్యువేషన్స్ లోనూ తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక వర్క్ వచ్చినప్పుడు అది ఎప్పుడు కావాలి, ఎలా దాని అవుట్పుట్ రావాలి అనేది తెలుసుద్ది కదా వాడికి. తెలుసుదా లేదా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ మీకు ఒక వర్క్ ఇస్తున్నాడు అంటే మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అందులో నుంచి అవుట్పుట్ మీద వాడికి అవగాహన ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? సో ఆ అవుట్పుట్ అనేది తెలుసు ఆయనకి. వర్క్ వచ్చింది, ఆ వర్క్ అనేది ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేస్తే మనకు కావాల్సిన టైంకి అవుట్పుట్ వస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తే మన దగ్గర ఉన్న ఇన్పుట్ లో నుంచి అవుట్పుట్ వస్తుంది అనేది ఆయనకి తెలుసు. సో ఇక్కడ వచ్చేటప్పటికి సూపర్వైజర్ లెర్నింగ్ అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను మీకు కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి ఉంది. ఓకే, ఏబి కాకుండా I1, I2, I3. ఇక్కడ O 1, 2, 3. ఇక్కడ 6. ఇది రో. తర్వాత 2, 3, 4. ఇక్కడ 9. 3, 4, 5. ఇక్కడ 12. 4, 5, 6. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి? వాట్ ఇస్ ద ఆన్సర్? యూ విల్ గెట్ ఇట్ నౌ. ఏంటండి? 15. ఓకే, 15 ఎలా? నేను మీకు లాజిక్ చెప్పలేదే, లేకపోతే నేను మీకు ఫార్ములా చెప్పలేదే, కానీ మీరు 15 అని ఎలా చెప్పారు? పాస్ట్ డేటాని బేస్ చేసుకుని. దేన్ని బేస్ చేసుకుని? పాస్ట్ Previous డేటా, ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ డేటా. హిస్టరీ ఆర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, దీన్ని బేస్ చేసుకున్నాక మీరు చెప్పింది 1, 2, 3. ఇందులో దీని అవుట్పుట్ 6. మీకు ఇక్కడ ఏంటనేది తెలియదు. తర్వాత 2, 3, 4, తర్వాత 9, 3, 4, 5, 12, 4, 5, 6, 15 అని చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ 100కి 1000% రైట్. సో ఈ ఆన్సర్ మీరు డైరెక్ట్ గా వచ్చేసిందా మీకు? మీరు ఫస్ట్ ఏం చేశారు? మీరు బ్రెయిన్ లో ఎట్లా దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారో అది ఆ ప్రాసెస్ నేను అడుగుతున్నాను, దాన్ని చెప్పండి. మీరు టైం అయితే తీసుకున్నారు కదా దీని ఆన్సర్ చెప్పడానికి. ఆ టైం చెప్పే ప్రాసెస్ లో ఎలా దీన్ని అప్రోచ్ అయ్యారో చెప్పండి నాకు.
హౌ యూ అప్రోచ్ 1 2 3 ఉంది. ఫస్ట్ ఏ అప్రోచ్కి వెళ్ళారు మీరు? అడిషన్. ఫస్ట్ ఎడిషనల్కి వెళ్ళిపోయారా? లేకపోతే 6కి 1 2 3 వెంచర్ వచ్చింది కాబట్టి తర్వాత 4 వస్తుందేమో అనే ఐడియాలోకి వెళ్ళారా? ఫస్ట్ ఇన్పుట్స్ చూసుకొని ఒకసారి దాంతో ఏమైనా ఉందా చెక్ చేసుకుంటే ఏం లేకపోతే డైరెక్ట్ అవుట్పుట్లో 6 9 12 డిఫరెన్సెస్ తీసేసుకోండి. 6 9 12 6 9 12కి ఏమి ఉన్నాయి రిలేషన్ చూసేసి నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఓకే సరే. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు 6 9 12 మీద డిపెండ్ అయ్యాను అంటున్నారు. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 24. ఇక్కడ 15, ఇక్కడ ఎంత వచ్చింది? 24. ఈ రిలేషన్ ఇప్పుడు ఇక్కడ వర్క్ అయిందా? లేదు. ఇక్కడ వరకు వర్క్ అయిన రిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ అయిందా? సో మీరు అవుట్పుట్ ని బట్టి బేస్ చేసుకుని చూసుకునే రిలేషన్ అనేది క్రెడిబుల్ కాదు ఎప్పుడు కూడా. మీరు ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది ప్యాటర్న్ కాదు కదా. మీరు అవుట్పుట్ ని డెడ్యూస్ చేయాల్సింది ఎందుట్లో నుంచి? దాని ముందున్న అవుట్పుట్ లో నుంచి కాదు. ఆ అవుట్పుట్ రావడానికి దోహదపడినటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని. సో ఇప్పుడు ఇక్కడ ఏది ప్రాపర్ లాజిక్ చెప్పండి? వాట్ ఈస్ ద ప్రాపర్ లాజిక్ నౌ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్? I1 plus I2 I3 is equal to అవుట్పుట్. ఇదే కదా లాజిక్. ఈ లాజిక్ మన బ్రెయిన్ ఇచ్చింది మనకి. మన బ్రెయిన్ ఎలా ఇచ్చింది? మనం లాజిక్ చెప్పాల కానీ మన బ్రెయిన్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఉన్న ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ రావాలి అంటే ఏ పాసిబుల్ వేస్ ఏంటి అని థింక్ చేసినప్పుడు ఉన్న ఇన్పుట్ లో నుంచి ఫస్ట్ ఒక రికార్డ్ ఇన్పుట్ చూసింది, అవుట్పుట్ చూసింది. తర్వాత ఇంకో రికార్డ్ ఇన్పుట్ చూసింది, అవుట్పుట్ చూసింది. తర్వాత ఇంకో రికార్డ్ ఇన్పుట్ చూసింది, అవుట్పుట్ చూసింది. ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్ ఈ ఇన్పుట్స్ అవుట్పుట్స్ మధ్యలో ఉంటే ఈ ఇన్పుట్స్ లో నుంచి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చే లాజిక్ అనేది రిమైనింగ్ అన్నిటికీ కూడా సాధ్యమైనంత నిజంగా జరిగితే అటువంటి లాజిక్ ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ నే మనం ఎంఎల్ అంటామండి. ఇప్పుడు మన బ్రెయిన్ ఆలోచించింది కాబట్టి ఓకే. మన బ్రెయిన్ చేసే పని ఒక మిషన్, ఒక ప్రోగ్రామాటికల్ గా మనము దీనితో చేపించడానికి చేసే ప్రాసెస్ ఇదంతా. ఐడెంటిఫైయింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ఐడెంటిఫైయింగ్ ద hidden relationship or a logic in between the inputs and output is nothing but a machine learning. Is అంటే it ఇప్పుడు clear for మనం everything? మిషన్కి చెప్పండి. సో ఇప్పుడు మన మిషన్కి ఎలా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మనకైతే అర్థమవుతుంది. అలా మిషన్కి ట్రైన్ చేయాలి అంటే ఎలా చేస్తాం మోహన్? క్వశ్చన్ అర్థమైందా మోహన్? ఎస్ నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు చూడండి, గుడ్ క్వశ్చన్. నేను ఆన్సర్ చేస్తాను చూడండి దానికి. రైట్. సో ఇప్పుడు కంప్యూటర్ అనేది ఏంటిదండి? మనం ఏ పని చెప్తే ఆ పని చేసేదే కదా, రైట్? ఓకే మనకు ఫస్ట్ లాజిక్ కావాలి, అంతే కదా. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్పుట్స్ రాగానే నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఏం ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఎలా రాస్తున్నానంటే చెప్తాను చూడండి. నా దగ్గర I1 ఉంది, I2 ఉంది, I3 ఉంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. నేను మనిషిని కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి అని చెప్పి నాకు ఇది తెలిసింది.
ఓకే. సో కంప్యూటర్కి అది యాడ్ చేయాలి అని చెప్పి తెలియదు. ఫస్ట్ ఏం చేస్తుంది చూడండి, 1 2 3 1 2 3. ఇది అవుట్పుట్ ఏమి ఇస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, డిఫాల్ట్ గా మనం ఒక ఫంక్షన్ ని రాస్తాం. ఒక ఫంక్షన్ మన ఎజంప్షన్ అనమాట, ఒక ఫంక్షన్ రాస్తాం. ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తాయి అంటే 1 2 3 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కి 1 కి గ్యాప్ 1 ఉంది, 1 కి 2 కి 3 కి గ్యాప్ 1 ఉంది, తర్వాత 3 కి 4 కి మధ్యలో గ్యాప్ 1 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అవుట్పుట్ ఇది అనుకోండి. యాక్చువల్ గా మనకి మన డేటాలో కూడా అవుట్పుట్ ఉంటది కదా, యాక్చువల్ అవుట్పుట్ ఉంటది కదా. మన డేటాలో ఉన్న అవుట్పుట్ ఎంత, ఒరిజినల్ అవుట్పుట్ 6. ఇది కరెక్టా కాదు కదా. No, sir. సో ఇప్పుడు మీరు మన ఫంక్షన్ ఏంటి అంటే i1 ప్లస్ i2 ప్లస్ i3 అనుకోండి. మనము వాడే ఫంక్షనే i1 ప్లస్ i2 ప్లస్ i3 అనుకోండి. ఇప్పుడు అంతా ప్రాపర్గా వచ్చేస్తుందిగా. కానీ రియల్ వరల్డ్ లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ గా జరగవు కదండి. ఓకే, లేకపోతే ఇంత సింపుల్ గా జరగవు కదా. ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ 3 వేరియబుల్స్ ని యాడ్ చేస్తే వచ్చేది అవుట్పుట్. రియల్ వరల్డ్ లో అలా ఉంటుందా, ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 వేరియబుల్స్ నేను హైట్, వెయిట్, శాలరీ, దీన్ని బట్టి వీడి లైఫ్ ఎక్స్పెక్టెన్సీని నేను ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఎగ్జాక్ట్ గా నేను మెజర్ చేయగలను. లైఫ్ ఎక్స్పెక్టెన్సీని No, sir. చేయలేం కదా. కానీ మన దగ్గర 1,00,000 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. 1,00,000 మందికి సంబంధించిన ఏజ్ ని, వెయిట్ ని, హైట్ ని, వెయిట్ ని, శాలరీని ఇచ్చాను. అట్లాగే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు మామూలుగా హ్యూమన్ బ్రెయిన్ తో ఆలోచిస్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ కదా. నార్మల్ గా ఏంటిది, హైట్, వెయిట్, శాలరీ, మూడిట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎక్కువ కాలం బతకడానికి అంటే బెస్ట్ యావరేజ్ లైఫ్ Health. స్పాన్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటిది, Happiness. హెల్త్. నేను హైట్, వెయిట్, శాలరీ మూడే ఇచ్చానండి. నేను ఓకే. వెయిట్ మనం కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చిన డేటాతో అది సాధ్యమైనంత వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలదు. అంతేగాని మనం ఇవ్వని ఇన్ఫర్మేషన్ తీసుకుని చేయలేదు. Weight వచ్చేసి. వెయిటా, షూరా. హైట్ ప్లస్ వెయిట్. శాలరీ ఇంపార్టెంట్ కాదంటారండి ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి. చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్ తినాలి, మంచి హెల్త్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ చూపించుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఇంపార్టెంట్ కదా. నేనేమనుకుంటున్నా అంటే శాలరీ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ టు ఇంక్రీజ్ అవర్ లైఫ్ స్పాన్ అని చెప్పి అంటాను. ఓకే, మీరు మీ దగ్గర నుంచి వేరేది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, మన ఎంఎల్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, హౌ మచ్ ప్రపోర్షన్ హైట్ ఈస్ imposing on the life expectancy, how much proportion weight is imposing on the life expectancy, how much proportion salary is imposing on the life expectancy. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఫీట్లో తీసుకుందామండి. హైట్ ని ఫీట్లో తీసుకుందాం.
హైట్ ని ఫీట్ లో తీసుకుందాం. ఓకే, హైట్ ప్లస్ వెయిట్ ని 10 kg లో ప్లస్ శాలరీని 10,000s లో తీసుకుందాం. ఇప్పుడు ఒకడు 7 feet ఉన్నాడండి, 6 feet ఉన్నాడు. అప్పుడు వాడికి ఎంత వస్తుంది ఫ్యాక్టర్? ఇక్కడ హైట్ 6 feet, ఇది ఇన్పుటే కదా. ప్లస్ వెయిట్ ఎంత? ఒక 70 kgs ఉన్నాడు అనుకోండి. అప్పుడు వాడికి ఇక్కడ ఎంత వస్తుంది ఇన్పుట్ లో స్కేలింగ్ అండి ఎంత వస్తుంది చెప్పండి? 10 kgs 1 పాయింట్ అయితే ఇక్కడ 70 kgs ఉంటే అడిగి ఎంత పాయింట్ వస్తుంది ఇన్పుట్ వెయిట్ లో? 7. 7. శాలరీ 10,000 1 పాయింట్ అయితే 10,000 1 పాయింట్ అయితే వాడి శాలరీ ఒక 65,000 అయితే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 6.5. 6.5. ఓకే, 6.5. ఫర్ ఎగ్జాంపుల్ వీడు స్పెసిఫిక్ పర్సన్ 75 years బతికాడు అనుకుందాం. 75 years బతికాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి కోఫిషియంట్ ఉంటది కదా, హైట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఏ, వెయిట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది బి. మనకు తెలియదు, అన్నోన్ క్వాంటిటీస్. ఏజ్ ఎంత, శాలరీ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది సి. ఇట్లా మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదండి. హిస్టరీ అంటే డేటా ఆఫ్ హిస్టరీ ఉంది అంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదా. గెటింగ్ మై పాయింట్? yes Mohan. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి మీరు, అట్లాగే ఇక్కడ మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి, అట్లాగే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఈ 6, 7, 6.5 యూజ్ చేసి 75 years ఎలా తీసుకొస్తారు చెప్పండి. మీ Different ప్రయత్నం track మీరు చేయండి. చేయాలి. ఎలా 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 ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యాడ్ చేద్దాం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్ కోఫిషియంట్ ఒక 5 యాడ్ చేద్దామా? 5 చేస్తే ఎక్కువ అవుతుంది కదా, 4 చేసుకోవచ్చు. 5, 6 30. ఓకే సరే 4 చేద్దాము. వెయిట్ కి ఎంత ఇద్దాము? వెయిట్ ప్రొఫిషియన్సీ ఎంత ఇద్దాము? 3.5 అట్లీస్ట్. సరే 3.5. శాలరీకి ఎంత ఇద్దాము? ఒక నిమిషం. 24 మైనస్ 75 అంటే 26, అంటే అది ఒక 4 ఇవ్వచ్చు. సరే 4. ఇప్పుడు మనకు రిజల్ట్ ఎంత చెప్పండి? 24, 3 ఏళ్ళు 21, 5 ఏళ్ళ 35, 21, 3.5, 24.5. 4 6 are 24, 2 24 ను 0.26, 5 4 4 8 8 6 14 70, 74.5. 74.5. ఓకేనా? సో ఈ 74.5 అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ 75కి దగ్గరగా ఉంది కదా. ఓకే సరే, ఇప్పుడు ఏని బిని మీరు ఇమాజిన్ చేసుకుని ప్రతిసారి కూడా మీ బ్రెయిన్ తో మీరు ఆ వాల్యూస్ పెట్టుకుని ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుందో చూసుకుని మనకు కావాల్సిన 75 కాబట్టి 75 ఉండాలంటే ఏని ఎంత పెట్టొచ్చు, బిని ఎంత పెట్టొచ్చు, సిని ఎంత పెట్టొచ్చు అని చెప్పి మీరు దాన్ని పెట్టి ప్రతిసారి రీక్యాలిక్యులేట్ చేసుకుంటూ నాకు ఈ నెంబర్ చెప్పారు. అవునా? మీరు ఇప్పుడు సింగిల్ షాట్ లో చెప్పలేదు కదా, లాటరీ తీసినట్టు కళ్ళు మూసుకుని చెప్పలేదు కదా. ప్రతిసారి కూడా మీరు ఏను కొంత వాల్యూ అనుకుంటున్నారు, ఆ వాల్యూని పెట్టుకుని రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అప్పుడు పెంచాలో తగ్గించాలో చూసుకుని అలా కోఎఫిషియంట్ అడ్జస్ట్ చేసుకుని చెప్పారు మీరు. అదేగా చేసింది. దట్ ఈస్ ద మాన్యువల్ ప్రాసెస్ విచ్ యూ డిడ్ ఇన్ యువర్ బ్రెయిన్. సేమ్ అదే ప్రాసెస్ ని మనం మిషన్ తో చేపించాలనుకోండి, దానికి అంత బ్రెయిన్ ఉండదు కదా. మనం ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అన్ని జీరోలు, అసలు ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యట్లేదు అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? అన్ని జీరోస్ అయితే 0 వస్తుంది. ఓకే, మనకి ఆడు బతికిందేమో 75 years, నువ్వు ఏది కంట్రిబ్యూషన్ లేదు అనుకుంటే 0 వచ్చింది. సో ఇది రాంగ్. ఎలా తెలిసింది నీకు?
ఇదేమో ప్రిడిక్టెడ్ అవుట్పుట్, ఇదేమో యాక్చువల్ అవుట్పుట్. మన లాజిక్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనం ఎట్లా తెలుసుకుంటాము? మనం ఏదైతే లాజిక్ అనుకుంటున్నామో ఆ లాజిక్ లో మన దగ్గర ఉన్న ఇన్పుట్స్ ని సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూని ప్రిడిక్ట్ చేసి ఆ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూనా కాదా చెక్ చేసుకుని ఆ యాక్చువల్ వాల్యూకి ప్రిడిక్టెడ్ వాల్యూకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో ఎలా ఉందో తెలుసుకుని దాన్ని ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటానికి మనం మన ప్రయత్నం చేస్తూ ఉంటే దెన్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 0 పెట్టాం, అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం లర్నింగ్ రేట్ అంటాం అనమాట. ఇప్పుడు దీని ప్లేస్ లో 1 పెట్టాము, 1 పెట్టాము. ఏంటిది? A0 పెట్టాం, B0 పెట్టాం, C0 పెట్టాం. ఇప్పుడు A 1 పెట్టాం, B 1 పెట్టాం, C 1 పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 6 7 13 13 6 19.5. ఇక్కడ ఉన్నది ఎంత? 75. డెఫినెట్ గా ఇది లెస్సే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. 1.5 1.5 1.5 50% ఇంక్రీజ్. 19.5 లోంచి 50% అంటే 29 వేసుకోండి అప్రాక్సిమేట్ గా. 29 ఇంకా సరిపోలేదు, ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఎలా ఇంక్రీజ్ చేస్తున్నా? 0.5 ఇంక్రీజ్ చేసిన. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2. అప్పుడు ఎంత అవుతుంది? 12 14 26 26 ప్లస్ 13 39. సో ఇంకా సరిపోలా, గ్యాప్ ఉంది కదా యాక్చువల్ కి ప్రిడిక్టెడ్ కి. ఓకే, మళ్ళీ 3కి పెట్టాను. అప్పుడు 18 21 39 18 21 39 ప్లస్ 19.5 48 58. ఇంకా అప్పుడు కూడా గ్యాప్ ఉందిగా. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ కోఫిషియెంట్ ని. అట్లా ఎప్పుడు వరకు ఇంక్రీజ్ చేసుకోవాలండి మనం చెప్పండి ఒక్కొక్క దాని ఫ్యాక్టర్ ని? అప్ టు 75. మనకి 75 నియరర్, ఒక చిన్న లెస్ దాన్ అన్నా లేకపోతే చిన్న గ్రేటర్ దాన్ అన్నా వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఒక డేటా. ఏంటిది? ఒక రికార్డ్, ఒక ఇన్పుట్ రికార్డ్, ఒక అవుట్పుట్ రికార్డ్ మధ్యలో రిలేషన్ ఐడెంటిఫై చేయడం కోసం హౌ ద ఇన్పుట్ కోఫిషియన్స్, ఆ ఇన్ఫ్లుయెన్షియల్స్, కోఫిషియంట్ అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫీచర్ ఆన్ ది అవుట్పుట్. వాటిని ఎలా డిసైడ్ చేయాలనేది మనం ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే గానీ మనకి ఒక ఏ, ఒక బి, ఒక సి, ఈ ఏబిసి వాల్యూల దగ్గర ఈ పాయింట్ ఈ అవుట్పుట్ ని ఇస్తుంది. అదే ఇంకొక రికార్డ్ దగ్గర తీసుకునేటప్పటికి మళ్ళీ వేరే రికార్డ్ ఇవ్వచ్చు, అవునా? వేరే ఏబిసి వాల్యూస్ ఇవ్వచ్చు. గైస్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yes, ma'am. ఇంకొకటి చూసేటప్పటికి మళ్ళీ ఏబిసి వాల్యూస్ ఇంకొకటి ఉండొచ్చు, ఇంకొకటి చూసేటప్పటికి ఇంకొకటి ఉండొచ్చు. ఇక్కడ ఏబిసి అనే ఏంటిది? లాజిక్ కదా. లాజిక్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలండి? యూనిక్ గా ఉండాలి. లాజిక్ అనేది ఎప్పుడు కూడా ఒకటే, ఒక ఫార్ములా చెప్తున్నా, ఒక సిచ్యువేషన్ చెప్తున్నా, అందుట్లో లాజిక్ ఉండాలి. నా లాజిక్ ఏంటంటే ఇది ఇలా జరగకూడదు, నా లాజిక్ ఏంటంటే వీళ్ళు ఇలా చేస్తారు, నా లాజిక్ ఏంటంటే ఇందుకు వాళ్ళు అలా చేశారు అనే ఒక డిస్కషన్ ఉంటది కదా మనలో. యు గైస్ ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఈ ఏబిసి వాల్యూస్ మన దగ్గర ఎంత డేటా అయితే ఉందో అంత డేటాకి కూడా బెస్ట్ గా ఫిట్ అయ్యేటట్టు సూటబుల్ అయ్యే ఏబిసిని ఐడెంటిఫై చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసినట్టు ఏకి 6, ఏకి 4, బికి 3.5, సికి 4. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రికార్డ్స్ కి కూడా సింక్ అయ్యేటట్టుగా ఒక 2 సంవత్సరాల ఏజో, 3 సంవత్సరాల ఏజో, 4 సంవత్సరాల ఏజో, లేకపోతే 1/2 సంవత్సరం ఏజో డిఫరెన్స్ చూపించేటట్టుగా మన అవుట్పుట్ ఏజ్ ని ప్రిడిక్ట్ చేస్తుంది అనుకుందాం. దిస్ ఈస్ ద కోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. Guys, you got it? Everyone? Yes, ma'am. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది మోహన్. Yes, ma'am. శ్రవంతి గారు, శ్వేత,
శిల్ప ఎస్ మోహన్. ఇలాగా మనము ప్రోగ్రామాటికల్ గా ఒక ఇన్పుట్ ని ఇంకొక అవుట్పుట్ తో డిఫరెంట్ లాజిక్స్ అప్లై చేస్తాం. ఇక్కడ సమ్ చేసాం, ఎడిషన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, ఎక్స్పోనెన్షియల్ చేస్తాం, ఒక లీనియర్ ఈక్వేషన్ అంటాం, ఒక కర్వ్ అంటాము. రకరకాల అల్గారిథం అనేది నథింగ్ బట్ హౌ యు ఆర్ ఇన్ విచ్ వే యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. An algorithm is nothing but a way how you are going to identify the relationship between input and output. Is it clear for everyone? అది లీనియర్ రిగ్రెషనా, లాజిస్టిక్ రిగ్రెషనా, నైవ్ బేసా, ర్యాండమ్ ఫారెస్టా, మీరు ఒక డెస్టినేషన్ దగ్గర నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళాలి. ఆ వేని ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సైకిల్ తీసుకోవచ్చు, బండి తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, బస్ తీసుకోవచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. సో ఇవన్నీ అట్లాగే అల్గారిథమ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి మనం ఒక్కొక్క వేలో వెళ్ళలేము. ఒక్కొక్కసారి షిప్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఫ్లైట్ లోనే వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ యువర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డెస్టినేషన్స్. ఈ లాజిక్ మీకు ఒకే లాజిక్ మీకు అన్ని టైప్ ఆఫ్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేయడానికి పనికొస్తుందా అండి? చెప్పండి, No. వస్తుందా? No. ఇప్పుడు నేను హైట్, వెయిట్, శాలరీ తీసుకుని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి చెప్పానండి. అట్లా కాకుండా మీ ఎడ్యుకేషన్, మీ జీమెయిల్ ఐడి, బ్రౌజింగ్ హిస్టరీ అండ్ మీ మొబైల్ డీటెయిల్స్, మీ సిస్టమ్ డీటెయిల్స్ మీరు కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యే ఒక ప్రొడక్ట్ కొంటారా కొనరా అని చెప్పి నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన అల్గారిథమే దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉపయోగపడుతా? No. ఉపయోగపడదు కదా, ఎందుకంటే కామన్ సెన్స్ అది. మీరు బ్రౌజింగ్ హిస్టరీలో ఏం చెక్ చేశారు, ఓకే, విచ్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అనో, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మీరు కార్ట్ వరకు వెళ్ళారా, ఏం సెర్చ్ చేశారు, ఎలా సెర్చ్ చేశారో దీనికోసం చూస్తున్నారు. దానికోసం చూస్తున్నట్టు ఏం చేస్తాడు, అప్పుడు ఇదే ఈమెయిల్ ఐడికి వాడి వెబ్సైట్ ని ఎప్పుడన్నా ఓపెన్ చేస్తే అందుట్లో ఉన్న నీ మొబైల్ డీటెయిల్స్ ని బట్టి నీ మొబైల్ ఫోన్ ఏంటో యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. అండ్ నీ మొబైల్ ఫోన్ ఏంటో, నీ మొబైల్ ఫోన్ ఆల్రెడీ తీసుకుని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 నెలలు అవుతుంది. అప్పుడు వాడేంటి, ఓకే, ఆల్రెడీ తన దగ్గర ఉన్న మొబైల్ పాతది, సో ఇప్పుడు కొత్త మొబైల్ కొనడం కోసం ఓకే, దానికోసం సెర్చ్ చేసింది, పలానా టైంలో సెర్చ్ చేసింది, ఇన్నిసార్లు సెర్చ్ చేసింది, దీన్ని బట్టి ఈ మొబైల్ కొనడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి మనకి సజెషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మై పాయింట్? హలో, సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ తీసుకోండి. మీరు మొబైల్ కొనడానికి చేసే ప్రయత్నాలు ఏముంటాయో జనరల్ గా రెగ్యులర్ గా చెప్పండి. జనరల్ గా మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నారండి, దెన్ వాట్ ఆర్ యువర్ యాక్షన్స్? డైరెక్ట్ గా మొబైల్ కొనేస్తారా? Budget. బడ్జెట్ అంతా ఓకే, బడ్జెట్ ఓకే అబ్బా, 50,000, సరే నువ్వు 2 లక్షలు అనుకున్నావు నీ బడ్జెట్. Configurations. Mobile configurations. ఓకే, కాన్ఫిగరేషన్స్ అంతా ఓకే. ఎక్కడ మొదలు పెడతావు ప్రాసెస్? డెఫినెట్ గా డిజిటల్ ఫుట్ ప్రింట్ అయితే వాడాల్సిందే కదా నువ్వు. అవును. మొబైల్లో గూగుల్లో సెర్చ్ చేస్తావా, ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేస్తావా, అమెజాన్ లో సెర్చ్ చేస్తావా, లేకపోతే ఆ కంపెనీలో సెర్చ్ చేస్తావా అనేది మ్యాండేటరీ థింగ్ కదా. అవును. సరే, ఆ మ్యాండేటరీ థింగ్ నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావు? డెఫినెట్ గా నీ బ్రౌజర్ లో నువ్వు నీ మెయిల్ ఐడి లాగిన్ అయ్యి ఉండొచ్చు. అదర్వైజ్ నీ సిస్టమ్ కి, నీ బ్రౌజ్ కి ఒక యూనిక్ యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది. ఒక వెబ్సైట్ ని కానీ ఒక సైట్ ని కానీ లాగిన్ అవ్వకుండా యాక్సెస్ చేస్తే దానికి నీ సిస్టమ్ ఐపీ అడ్రస్ అనేది లింక్ అవుతుంది. ఒకవేళ నీ మెయిల్ ఐడి ఉంటే నీ మెయిల్ ఐడి అనేది ఒక యూనిక్ యూజర్ ఐడిగా క్రియేట్ అవుతుంది. ఆ ఈమెయిల్ ఐడి దాంట్లో నువ్వు చేసే యాక్షన్స్ ఉంటాయి.
విచ్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అండర్ 30,000 ఆర్ అండర్ 40,000 అని చెప్పి సెర్చ్ చేసావు. ఆ సెర్చ్ గూగుల్ వాడి దగ్గర ఉంటుంది. అట్లాగే నువ్వు ఎవరి సైట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నావో వాడి దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అప్పుడు వాడు నీ ఇంట్రెస్ట్ని, నీ పనుల్ని అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ ఆడికి దొరుకుతుందా దొరకదా అండి? దొరుకుతుంది. అలా దొరికినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? ఓకే, వీడు జస్ట్ కామన్ గా క్యాజువల్ గా సెర్చ్ చేశాడా, లేకపోతే నిజంగానే ఇంటెన్షనల్ గా సెర్చ్ చేశాడా? మీరు మొబైల్ కొనాలి అనుకున్నప్పుడు మీ సెర్చ్ క్రైటీరియా ఎట్లా ఉంటది? మీరు జస్ట్ టైం పాస్ చేస్తూ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎట్లా ఉంటది? ఆ రెండు డిఫరెంట్ గా ఉంటాయా ఉండవా అండి? ఉంటాయి. ఎలా ఉంటాయి? ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే మామూలుగా చూసుకోవడం మీన్స్ మామూలు టైంలో అయితే జస్ట్ ఓన్లీ రెగ్యులర్గా సెర్చ్ చేస్తాము. ఏదైనా తీసుకున్నప్పుడు దాని గురించి డెప్త్ ఇన్ అండ్ అవుట్ చూసుకొని కొంటాం. ఓకే, మామూలుగా సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఏం చూస్తావు? ఒక ల్యాప్టాప్ గురించి చూస్తావు, లేకపోతే ఒక ఫోన్ గురించి చూస్తావు, లేకపోతే ఒక 10,000 ఫోన్ గురించి చూస్తావు, ఒక 70,000 ఫోన్ గురించి చూస్తావు, ఒక 2 లక్షల ఫోన్ గురించి చూస్తావు, లేకపోతే 4 లక్షల ఫోన్ గురించి చూస్తావు, ఒక స్పోర్ట్స్ ఐటమ్ గురించి చూస్తావు. ఇట్లా రకరకాలుగా చేస్తావు. అదే మొబైలే కొనాలనుకున్నప్పుడు హౌ యువర్ బ్రౌజింగ్ ప్యాటర్న్, హౌ ఈజ్ యువర్ బిహేవియర్? ఫస్ట్ ఒక మొబైల్ చూస్తారు, దాన్ని ఫ్లిప్కార్ట్ లో చూస్తారు, అమెజాన్ లో చూస్తారు, దాని రేట్లు చూస్తారు, దాని వెబ్సైట్ లోకి వెళ్తారు, దాని రివ్యూలు చూస్తారు, దాని కామెంట్లు చూస్తారు, దాని ఆ ప్రొడక్ట్ ని షార్ట్ లిస్ట్ చేసుకుని పెట్టుకుని చూసుకుంటారు, కార్ట్ లో చూసుకుంటారు, డిస్కౌంట్లు చూసుకుంటారు, ఆఫర్లు చూసుకుంటారు, కార్ట్ లో యాడ్ చేసుకుని పెట్టుకుంటారు. ఈ రెండు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ డిఫరెంట్ వేలోనే ఉన్నాయా లేదా? అంటే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసే ఇంటెన్షన్ ఉంటే మన వే ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాల్కి వెళ్ళారండి, మీరు షాపింగ్ చేయడానికి వెళ్తే మీ వే ఆఫ్ సెర్చింగ్ ఫర్ ది క్లోత్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఈస్ డిఫరెంట్. అట్లా కాదు, మీరు టైం పాస్ చేయడానికి వెళ్తే మీరు ఎతికే విధానం ఒకలా ఉంటది. అవునా కదండి? ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ ఎవ్రీవన్? ఏమో ఉంటుందా ఉండదా? మనం విండో షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటది, విండో షాపింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యినప్పుడు ఒకలా ఉంటది, అండ్ అట్లాగే మనం నిజంగా ఏదన్నా షాపింగ్ చేద్దామని ఇంటెన్షనల్ గా వెళ్ళినప్పుడు ఒకలా ఉంటది. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో అదే విధంగా అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటది, వాడు మొబైల్ కొన్నాడా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటి 1,00,000 మంది, లేకపోతే 10 లక్షల మంది, లేకపోతే 20 లక్షల మంది, లేకపోతే ఒక 1 బిలియన్ మందిని అబ్జర్వ్ చేసి ప్రొడక్ట్ కొనేవాడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అర్థం చేసుకుని, ఆ లాజిక్ ని అర్థం చేసుకుని, అదే లాజిక్ లో ఇప్పుడు కొత్తగా సర్ఫింగ్ చేసేవాడు డేటాను అందుట్లో పెడితే వీడు కొంటాడా కొనడా అనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందా రాదా అండి? వస్తుంది సార్. So that is what we are doing, and that is the crux of the machine learning, data science, artificial intelligence. మన దగ్గర డేటా ఉంటది, ఆ డేటాని అర్థం చేసుకుని ఆ డేటాలో ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉండే బెస్ట్ రిలేషన్ ని అన్ని డేటా పాయింట్స్ కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సూట్ అయ్యేటట్టుగా ఐడెంటిఫై చేసుకుని, ఆ తర్వాత మన దగ్గర అవుట్పుట్ ఉండదు కదా, కొత్తగా వచ్చేవాడు కొంటాడా కొండా అనేది. ఆ అవుట్పుట్ లేనప్పుడు వాడి ప్యాటర్న్సే మనకి ఇన్పుట్ అవుతాయి, వాడి ప్యాటర్న్స్, వాడి ఇన్ఫర్మేషన్ మనకి ఇన్పుట్స్ అవుతాయి. ఆ ఇన్పుట్స్ ని ఆల్రెడీ మన దగ్గర ఉన్న లాజిక్ లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ మనకి అవుట్పుట్ వస్తుంది, వీడు కొంటాడా కొనడా అని. ఎగ్జాక్ట్ గా 100% మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము. 100% ప్రిడిక్ట్ చేస్తే మనం దేవుళ్ళు అయిపోతాం. సో సాధ్యమైనంత ఖచ్చితంగా, సాధ్యమైనంత యాక్యురసీతో మనం ప్రిడిక్ట్ చేయగలిగితే దెన్ దట్ విల్ బి ద సక్సెస్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? దీని మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానండి అండి, ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైపోతే రోజుకు 2-3 అల్గారిథమ్స్ డిస్కస్ చేయొచ్చు మనం. ఏ అల్గారిథంలో అయినా కానీ అదే ఉండేది, ఒక కేటగిరీ ఆఫ్ అల్గారిథమ్స్ లో. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, sir. Yes, Mohan. ఎనీవన్ ఆర్ హ్యావింగ్ ఎనీ Yes, sir. క్వశ్చన్స్? ఇది క్లియర్ అంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తా. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నన్ను. నేను ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్ అనేది హార్ట్.
మీరు జనరేటివ్ AI కాదు, మీరు ఎందుట్లోకి వెళ్ళినా కానీ ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఈజీగా అర్థమైపోతాయి. Is it clear? Can I take it as Yes, sir. yes? Yes, Mohan. ఓకే. సో ఇప్పుడు మీకు దీని గురించి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఇందుట్లో ఇక్కడ నేను మాటకి మెదిలితే ప్రతిసారి ఏమంటున్నాను నేను? ఐడెంటిఫైయింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అదే కదా నేను మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి అవుట్పుట్ ఉండదండి. అసలు అవుట్పుట్ ఉండని యాక్షన్స్ ఉంటాయి. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? ఓకే ఓకే, మీ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఒక 4-5 రకాల ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. Apple, oranges, యా- banana, యాపిల్, స్లోగా చెప్పండి అండి. యాపిల్, ఆరెంజ్, బనానా, banana, ఇంకా మ్యాంగో. యాపిల్, ఆరెంజ్, బనానా, మ్యాంగో, ఇంకా గ్రేప్స్, గోవా, పైనాపిల్. 4 అనేసారు. ఓకే, ఇంకొంచెం ఎక్కువ చెప్పండి పర్లేదు. యాపిల్, ఆరెంజ్, బనానా, గోవా, పైనాపిల్, గ్రేప్, మ్యాంగో. సో అండ్ లెమన్. ఓకే, ఫ్రూట్ కాదు కదా, లెమన్. లెమన్ కాదు, ఓకే ఫ్రూట్సే కదా మనం అనుకున్నది. ఓకే, ఇప్పుడు మీరు నేను ఈ వెజిటబుల్స్ అన్నిటిని 2 కేటగిరీలోకి సపరేట్ చేయమన్నా. మీకు నేను ఏమీ చెప్పలా, ఈ వెజిటబుల్స్ ని ఇచ్చేసాను నేను. ఈ మార్ట్ మన మార్ట్ లో ఉన్న డిఫరెంట్ వెజిటబుల్స్ సంబంధించి ఈ వెజిటబుల్స్ తీసుకున్న నా దగ్గర అవుట్పుట్ ఏమీ లేదు. నువ్వే నాకు చెప్పాలి. నా దగ్గర సేల్స్ డేటా ఉంది, నా దగ్గర ఉన్న డేటా ఉంది. వీటిని బేస్ చేసుకుని నువ్వే నాకు ఏదన్నా చెప్పు. నా బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికో, నా బిజినెస్ లో ఎక్కడ తప్పు జరుగుతుందో ఐడెంటిఫై చేయడానికో ట్రై టు గివ్ మీ సమ్ ఎక్స్ప్లెనేషన్ అంట. అప్పుడు మీరు ఎక్కువ ఆలోచించొద్దు, లాజికల్ గా ఆలోచించి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమంటున్నాం మనం? గోవా, ఆరెంజ్, మ్యాంగో, గ్రేప్, యాపిల్ అండ్ ఇంకేమున్నాయండి? ఎందుకు చాలా చెప్పాం కదా, పైనాపిల్. ఓకే, రైట్. సో వీటిల్ని 2 కేటగిరీస్ లోకి తీసుకురావాలి. నా దగ్గర అవుట్పుట్ ఏం లేదు. 2 కేటగిరీస్ లోకి సపరేట్ చేయమంటే ఎలా సపరేట్ చేస్తారు చెప్పండి మీరు? వీటిని 2 కేటగిరీస్ లోకి సపరేట్ చేయమంటే ఎలా చేస్తారు? Go orange, mango, one category. Pineapple, apple, grape, one category. ఎలాగా? ఏ బేసిస్ మీద చేసావు నువ్వు? చెప్పు. మేబీ పుల్లగా ఉండేవి ఒక కేటగిరీ, తర్వాత స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ ఒక కేటగిరీ, అలా కూడా సరే, చేయొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఓకే, మీరు అబ్సల్యూట్లీ ఇప్పుడు మీ స్ట్రాటజీ ప్రకారం చెప్పండి. అందులో ఏవేవి 2 గ్రూపులుగా కావాలన్నాను. ఏటిలో గ్రూపులు వేస్తారు, ఏటిలో గ్రూపులు వేస్తారు? ఆరెంజ్, ఆరెంజ్, Orange, మ్యాంగో, గ్రేప్, పైనాపిల్, యాపిల్, గోవా. వీటిలో ఎట్లా 2 గ్రూపుల్లోకి సపరేట్ చేస్తారు చెప్పండి? orange grapes ఒక దిక్కేసుకోవచ్చు. ఆ, అవి పుల్లగా ఉంటాయి, మిగిలినవన్నీ రెగ్యులర్. పైనాపిల్ ఎట్లా ఉంటుందండి? మ్యాంగో కూడా అది రైప్ మ్యాంగోనా మ్యాంగో లేక కూడా ఎట్లా ఉంటుందండి? అన్రైప్ అయితే అది కూడా కేటగరైజ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఒక కేటగిరీ. ఇక్కడ నేను ఓవరాల్ గా 2 కాంప్లికేషన్ లోకి వెళ్ళకుండా ఇక్కడ ఉన్న వాటిలో గోవా, యాపిల్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా సిట్రస్ ఫ్రూట్స్ కిందే కదా. యు గెటింగ్ మై పాయింట్?
ఎస్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా వచ్చింది కొత్తగా. ఈ బనానా ఏ గ్రూప్ లోకి వెళ్తది? గువా అండ్ యాపిల్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో వచ్చింది. ఇది ఎందులోకి వెళ్తది? సిట్రస్. పోమోగ్రానేట్ వచ్చింది. ఇది ఎందులోకి వెళ్తది? గోవా బనానా. గోవా యాపిల్. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఆడు మనకు చెప్పాడా ఈ అన్నిటిలో గ్రూప్ లోకి ఈ అన్నిటిలో గ్రూప్ లోకి ఏమని? నో సార్. మనమే దానికి వాటికి ఉండే ఆడేమడిగాడు, బాబు నువ్వు నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పు, నా దగ్గర ఇంత డేటా ఉంది, దాన్ని బట్టి నేను ఏం చేయాలో ఏం చేయొచ్చు అని చెప్పి అడిగాడు. దాన్ని బట్టి మనం ఈ సజెషన్ ఇచ్చాం. ఈ సజెషన్ ఇచ్చినప్పుడు చెబుతాం, బాబు ఈ బేసిస్ మీద నేను నీకు ఇన్ని గ్రూపులు ఇస్తున్నాను అని చెప్పి. సరే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసేసి ఇది క్లియర్ గా అర్థమైంది కదండి మీకు? హౌ యు ఆర్ గోయింగ్ టు సెపరేట్ దీస్ థింగ్స్. మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమైనా ఉందా? నో సార్. మోహన్, ఒక చిన్న పాయింట్. సో మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తాయా మనకు అవుట్పుట్ లేనప్పుడు ఈ డిఫరెంట్ కేటగిరీస్ లో? మల్టిపుల్ అవుట్పుట్ కంటే దీన్ని మల్టిపుల్ గ్రూప్స్ వస్తాయి. ఓకే. దాన్నే మనం క్లస్టర్ అంటాం. ఫస్ట్ ఏమో స్వీట్ క్లస్టర్, తర్వాత సిట్రస్ క్లస్టర్. ఇక్కడ ఈ యూస్ కేసు వరకు అదే. ఇప్పుడు మనం ఒక డీమార్ట్ అని తీసుకుందామండి. డీమార్ట్ వాడి దగ్గర ఒక 10 బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ డేటా ఉంది. 10 బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాడి దగ్గర. వాడి కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇచ్చేసి, అరే బాబు చెప్పు నువ్వు నా కస్టమర్లు ఏంది, నా పరిస్థితి ఏంది అన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జాతకం చెప్పినట్టయితే చెప్పారు డైరెక్ట్ గా. ఇప్పుడు మీరు కస్టమర్స్ ని కొన్ని గ్రూపుల్లోకి తీసుకురావాలి. అంటే కస్టమర్స్ ని గ్రూపుల్లోకి తీసుకురావాలి అంటే ఏంటి, ఎలా తీసుకొస్తాము, ఏ బేసిస్ మీద తీసుకొస్తాము? ఆన్ వాట్ బేసిస్? బేస్డ్ ఆన్ దేర్ పర్చేస్ ఏంటిది? పర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్సా, పర్చేస్ ఆఫ్ స్పెసిఫిక్ అమౌంటా? పర్చేస్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తుంది, అమౌంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ దోస్ టూ ఆర్ రైట్. ఎందుకనంటే అమౌంట్ ను బట్టి చూస్తున్నాడు అనుకో, అది దేనికోసం చూస్తున్నట్టు, ఆడు ఎంత వాల్యుబుల్ కస్టమర్ మనకి అని చెప్పి చూస్తున్నట్టు. సరే, ప్రొడక్ట్ బట్టి చూస్తున్నాడు అనుకో, ఆడు ఏ ప్రొడక్ట్ మనం బాగా సాటిస్ఫై చేయగలిగాము, వాడు ఏ ప్రొడక్ట్ కోసం మన దగ్గర షాపింగ్ చేయడానికి వస్తున్నాడు అనేది. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ సార్. ఒక చిన్న డౌట్. మీరు చెప్పండి. ఫ్రూట్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సో ఆ మిషన్ కి ముందుగానే కంప్లీట్ గోవా అంటే ఏంటి, ఆరెంజ్ అంటే ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి ఉండాలి కదా మనకి మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ క్లస్టరింగ్ ఇవ్వాలి అంటే. అవును. ఇప్పుడు గోవా ఉందండి. గోవా అనేది ఒక నేమ్ అంతే కదా, దీంతో పాటు డిఫరెంట్ ఫీచర్స్ ఇస్తాం. దీంట్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సిట్రిక్స్ ఎంత ఉంది, ఇట్లా దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. అప్పుడు దాన్ని బట్టి సిమిలర్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేసుకుని ఆ సిమిలర్ క్యారెక్టర్స్ అన్నిటిలో గ్రూప్ గా పెట్టుకుంటది. అంటే ప్రతిసారి మనమే ఇవ్వాలా, లేకపోతే అదే గూగుల్ లాగా అట్లా సెర్చ్ చేసుకుంటుందా? అంత 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 అడ్వాన్స్డ్కి వెళ్ళలేదండి. ఇంకా వెళ్తుంది, అలా వెళ్ళిపోతే ఇంకా అప్పుడు ఏముండదు. ఇంకా మనం అందరం కూడా చేతిలో చెప్పట్టుకుని కూర్చుంటున్నాం. మనం గోవా అని చెప్పంగానే అన్నిటిని సపరేట్ గా చేసేసి అసలు అంటే ఇంకా ఇప్పుడు మీరు ఎట్లా ఉంటే తెలుసా, నాకు ఆ యాప్ కావాలి అంటే మీకు ChatGPT ఆ యాప్ తయారు చేసి ఇచ్చేయాలి. మీరేం చేయాలంటే నేను ఒక ఈ-కామర్స్ సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా నా పేరు మీద నువ్వే గవర్నమెంట్ కి ఫామ్ అప్లై చేసుకో, నువ్వే డీటెయిల్స్ ఫిల్ చేసుకో, నా అకౌంట్ ని యాక్సెస్ చేసుకొని నువ్వే బిల్లు కట్టుకో, నాకు ఎలాంటివి నచ్చితే తెలుసు కాబట్టి అలాంటి వెబ్సైట్ నువ్వే డెవలప్ చెయ్యి, వెబ్సైట్ ని ఆండ్రాయిడ్ ని రెండింటిని డెవలప్ చేసి ఆ రెండింటిని ఒక దాన్నేమో ప్లే స్టోర్ లో, ఇంకో దాంట్లో iOS లో డిప్లాయ్ చేసే, వెబ్సైట్ ని డైరెక్ట్ గా హోస్టింగ్ కొని నువ్వే ఇన్స్టాల్ చేసే, మా డిజిటల్ మార్కెటింగ్ కూడా నువ్వే చేసే, డబ్బులు మాత్రం నా అకౌంట్ కి పంపించి అన్నట్టు ఉంటది. అర్థమైందండి? ఆ రోజులు వస్తాయి, కంగారు పడద్దు. అప్పుడు మనం ఈ క్లాసులు అటెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు అనమాట. ఓకే. అప్పుడు ఈ క్లాసులు, ఈ జాబులు ఇవన్నీ పెద్ద పనే ఉండదండి. అప్పుడు మనకి ఇంకా కంప్యూటర్స్ రిపేర్ చేసుకుంటాం, లేకపోతే వాటిని తొడవడం,
లేకపోతే ఒక చోట దగ్గర నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడం, లేకపోతే డబ్బుల్ని తీసుకుని ఖర్చు పెట్టుకుంటాం, లేకపోతే ఆ డబ్బుల్ని వేసుకుని ఇటువంటి పనులు చేయడం. అంతే అంతే ఉంటుంది. అంతకుమించి మనకి పెద్ద ఏమి ఉండదు ఇంకా. ఓకే, ఆ టైం ఒక 5 or 10 years లో వస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా జాబులు చేసుకోండి. ఒక 10 years అంత అడ్వాన్స్డ్ లెవెల్కి రావాలంటే ఒక 10 years పడుతుంది. పెద్ద ఎక్కువ టైం పడుతుంది ఆ బ్రేక్ త్రూస్ రావడానికి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా అంత అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి రాలేదన్నమాట. అటువంటి అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్ళడానికి జరగాల్సిన ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్, R&D అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్దాం. డిమార్ట్ కస్టమర్స్ దగ్గరికి. డిమార్ట్ వాడు హై వాల్యుబుల్ కస్టమర్స్ కి ఒక కొత్త ఆఫర్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడండి. ఏంటి అంటే ఒకేసారి వాళ్ళు 10,000 రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 100 రూపీస్ బోనస్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఒకసారి 20,000 చేసుకున్నాడు అనుకోండి, 1000 రూపీస్ ఇద్దాం అనుకుంటున్నాడు. 30,000 చేసుకున్నాడు అనుకోండి, 3,000 ఇద్దాం అనుకుంటున్నాడు. అడిషనల్ అమౌంట్ 30,000 వ్యాలెట్ లోకి లోడ్ చేసుకుంటే అంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలి అని చెప్పేది ఎలా చేస్తారు చెప్పండి? ఎవడు 10,000 కస్టమర్, ఎవడు 20,000 కస్టమర్, ఎవరు మోర్ దాన్ 20,000 కస్టమర్? హౌ యూ గోయింగ్ టు ఐడెంటిఫై? మీరు చెప్పేది ఈజీగా డేటాబేస్ లో సింపుల్ గా పర్చేస్ హిస్టరీ గ్రేటెడ్ పర్చేస్ వాల్యూ, బిల్ వాల్యూ గ్రేటర్ దాన్ 20,000, బిల్ వాల్యూ గ్రేటర్ దాన్ 10,000, బిల్ వాల్యూ గ్రేటర్ దాన్ 1,000, 20,000 అండ్ 30,000. 3 ఫిల్టర్లో పెట్టేస్తే మనకు డేటా వచ్చేస్తుంది కదా. ఎవడెవడికి ఏ ఆఫర్ ఇవ్వాలో ఆఫర్తో అప్లై చేసేసి మెయిల్ ట్రిగ్గర్ చేసేయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ప్రతోడు ఎప్పుడు 10,000 కొంటాడా? ఒకసారి వెళ్తాం 10,000 కొనవచ్చు. మంత్లీ కేటగరైజేషన్ చేసుకోవాలా, క్వార్టర్లీ, ఇయర్లీ? ఆడు అసలు ఇప్పటి వరకు మన దగ్గర ఎంత షాపింగ్ చేశాడు? ఇడు ఒకసారి సడన్ గా ఒకడు 30,000 షాపింగ్ చేశాడండి. దాన్ని బట్టి ఓకే, సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు డిమార్ట్ వాడికి ఒక స్పెసిఫిక్ టైంలో ఆడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అమ్మ నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది, నాకు ఈ స్టాక్ సరిపోవట్లేదు నా కస్టమర్లకి, నెక్స్ట్ వీక్ కూడా ఇంతకంటే ఎక్కువ స్టాక్ తెప్పించి పెడదాం అనుకున్నాడు అనుకోండి. నెక్స్ట్ వీక్ కూడా స్టాక్ అంతా అయిపోద్దని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకనే? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, అది సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం అనుకుందాం, సమ్మర్ స్టార్టింగ్ వీక్ అనుకుందాం. జనాలు అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్నిటిని తీసుకుని ప్రతిసారి ఏమొస్తామో ఎండ్లో అనుకుని చెప్పి అన్నిటిని కొనుక్కుని వెళ్ళిపోయారు అనుకుందాం. ఈడు అబ్బో అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ సేల్స్ ఉంటుంది, ఈ వీక్ అందించలేకపోయాం కదా అని ఇంకా ఎక్కువ దింపేసాడు అనుకోండి. అప్పుడు ఆడికి ఏమవుద్ది? గోడామ్ లాస్, ఆడు దాని మీద పెట్టిన డబ్బులు లాస్, స్పేస్ లాస్ట్. హలో, ఓకే. అట్లా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ సమ్మర్ సేల్స్ ఎలా జరిగాయి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఆ డేటాని చెక్ చేసి మేబీ బేస్డ్ ఆన్ దట్ ప్రెడిక్షన్ తీసుకొని అటువంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. అసలు ఫస్ట్ ఏం చూడాలంటే మనం 10,000 కంటే మనం ఫస్ట్ మనం ఎన్ని రకాల కూపన్స్ ఇవ్వాలనుకుంటున్నాం? 3 రకాల కూపన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ 3 రకాల కూపన్స్ లోకి వచ్చే జనాల్ని 3 కేటగిరీస్ లోకి ఐడెంటిఫై చేసి, ABC 3 కేటగిరీస్ లోకి ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఫస్ట్ రౌట్ చేస్తాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా 1,000 రూపాయలే కొంటా. సడన్ గా ఒకసారి ఏదో ఫంక్షన్ ఉండి 10,000 కొన్నా. ఒక్కసారి 10,000 కొన్నందుకు నాకు ఆడు కూపన్ ఇచ్చేస్తే ఆడికి బిజినెస్ లో లాభమా నష్టమా? ఆడు థింక్ చేసిన స్ట్రాటజీకి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 9 సార్లు 10,000 షాపింగ్ చేశాడు, ఒక్కసారి 900 చేశాడు. అందుకోసం అని చెప్పి ఆడికి ఆఫర్స్ ఇవ్వలేదు అనుకో, నువ్వు
అప్పుడు ఎవడ క్లాసు? డీమార్ట్ ఓనర్. డీమార్ట్ ఓనర్ క్లాసు. డైరెక్ట్ గా కాదనుకోండి, ఇండైరెక్ట్ గా. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ, ఒక్కసారి మాత్రమే 10,000 కొన్నాడు, ఆడికి ఇవ్వకూడదు అంటున్నాం. ఒక్కసారి మాత్రమే కొనలేదు, ఆడికి ఇవ్వకూడదు అంటున్నాం. అసలు ఎవడెవడికి ఇవ్వాలి, ఎవడెవడికి ఇవ్వకూడదు, ఎవడెవడు ఏ కేటగిరీలోకి వస్తాడు అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, బేస్డ్ ఆన్ ద థింగ్స్ వాట్ ఆర్ ఆల్రెడీ దేర్ విత్ ది మోస్ట్ నంబర్ ఆఫ్ సినారియోస్. మీరు హ్యూమన్ గా ఎలా థింక్ చేస్తారో మిషన్ ని కూడా అలా థింక్ చేసేటట్టుగా వీ నీడ్ టు ప్రొవైడ్ ది సిచ్యువేషన్స్. ఒకడు 30,000 కంటే ఎక్కువ షాపింగ్ 6 సార్లు చేశాడు, 20,000 కంటే ఎక్కువ షాపింగ్ 4 సార్లు చేశాడు. ఏ కూపన్ ఇస్తాం? ఇప్పుడు డీప్ గా ఎలా అనాలిసిస్ చేస్తారు? లో అయిపోయింది. అప్పుడు ఎలా డిఫైన్ చేస్తారు, అప్పుడు ఎలా డిస్కస్ చేస్తారు, అప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఇప్పుడు మనం డిమార్ట్ కి ప్రతిసారి వెళ్ళినా గానీ అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ ప్రతిసారి కొంటామా అండి? కొనం కదా. యు గెటింగ్ మై పాయింట్? ఓకే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ వెళ్ళామండి, ఈ వీక్ వెళ్ళినప్పుడు బకెట్లు, మగ్గులు, కుర్చీలు, క్లీనింగ్ ఐటమ్స్, శానిటరీ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ ఇటువంటి కొన్నాం అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ కొనడానికి వెళ్తామా చెప్పండి, యాజ్ ఎ నార్మల్ ఫ్యామిలీ పీపుల్ గా? ఏ పచారీ సామాను లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ వస్తువు తీసుకుంటాకి వెళ్తాం. మనం వాడే ప్రతి వస్తువు కూడా నిత్యావసర వస్తువు అయ్యి ఉండవసరం లేదు కదా. అది ఒకవేళ లగ్జరీ ప్రొడక్ట్ అయి ఉండొచ్చు, హోమ్ కన్స్యూమింగ్ ప్రొడక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ ప్రొడక్ట్ అయి ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా పీపుల్ విల్ పర్చేజ్ ఎ స్పెసిఫిక్ థింగ్ రిలేటెడ్ టు ఇట్. అంటే 1+1 ఆఫర్లు పెడితే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనికి వెళ్ళిపోతాం అనుకోండి, అది తర్వాత సంగతి. దట్ విల్ బి ఏ డీప్ డిస్కషన్. కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో వాట్ వీఆర్ డూయింగ్, most of the situations lo we need to try to justify on what basis what we are doing. ఇలా ఒక అవుట్పుట్ లేకుండా ఉన్న డేటాలోనే సిమిలారిటీని ఐడెంటిఫై చేసి మనకి కావలసిన అవుట్పుట్ అనేది దేనికోసం మనం చూస్తున్నాం అనేదాన్ని ఐడెంటిఫై చేసేదాన్ని క్లస్టరింగ్ అంటాము. దీన్నే అన్సూపర్వైజ్డ్ అంటాము. సూపర్వైజర్ అంటే మనకి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. అరే ఈ వర్క్ ఇస్తున్నాను ఈ టైంకి చెయ్యి, ఈ వర్క్ ఇస్తున్నా ఈ టైంకి చెయ్యి, ఇదైతే ఇది అవుద్ది, ఇదైతే ఇది అవుద్ది అని చెప్పేది సూపర్వైజ్డ్. ఇంకో ఈ వర్క్ నువ్వు చేస్తావా, చూస్తావా, చేస్తావా నీ ఇష్టం, ఏం చెప్పకపోతే అది అన్సూపర్వైజ్డ్. దాన్ని మనము ఏది ఎక్కువ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందో కంపెనీకి, లేకపోతే దేనికోసం చూస్తున్నాడో దాన్ని దాంట్లో నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. Is it clear for everyone? Yeah. Hello? Yes, ma'am. Yes, Mohan. Yes, sir. అది సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. అన్సూపర్వైజ్డ్ లో క్లస్టరింగ్ అనేది ఒకటి, దాని గురించి డిస్కస్ చేసాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనకి 2 రకాలు ఉంటాయండి. ఏంటి అంటే ఇందాక మనం చెప్పాను చూసారా, ఆడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పి, ఆడి హైట్ ని బట్టి, వెయిట్ ని బట్టి, శాలరీని బట్టి. ఆ సంవత్సరాలు అనేది కంటిన్యూస్ వేరియబుల్లా, డిస్క్రీట్ వేరియబుల్లా? డిస్క్రీట్ వేరియబుల్. ఓయ్ కంటిన్యూస్. నంబర్ మెజర్. అది ఇప్పుడు టైం అనేది మెజర్ కదా, మెజర్ అనేది కంటిన్యూస్ వేరియబుల్. ఒకవేళ నువ్వు కంటిన్యూస్ వేరియబుల్ ని ప్రిడిక్ట్ చేయాలి అనుకున్నావంటే అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రిగ్రెషన్ అంటాం. అటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ మెథడాలజీని, నథింగ్ బట్ ఒక స్పెసిఫిక్ అల్గారిథమిక్ అప్రోచ్ ని మనం ఫాలో అవుతాం.
అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ ని మీరు ఒక మొబైల్ ని కొంటారా కొనరా అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేసేది అది కేటగిరికల్ కదా, డిస్క్రీట్ వాల్యూస్ కదా, అవి డిస్క్రీట్ ఆర్ కేటగిరికల్ వాల్యూస్ కదా, ఎస్ సార్. అవి మనకి క్లాసిఫికేషన్ అన్నమాట. ఒక కంటిన్యూస్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ప్రాసెస్ ని రిగ్రెషన్ అంటే, ఒక డిస్క్రీట్ ఆర్ కేటగిరికల్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి వాడేదాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. అట్లా కాకుండా అసలు టార్గెట్ వేరియబుల్ క్లాసిఫికేషన్ కాదు, రిగ్రెషన్ కాదు, మన దగ్గర ఒక అన్సూపర్వైజ్డ్ డేటా ఉంది, దాన్ని ఒక గ్రూప్స్ లోకి క్లస్టర్స్ లోకి మనం మార్చాలి అంటే దాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. సిమిలర్ టైప్ ఆఫ్ థింగ్స్ ని బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ యూసేజ్ ఆర్ యూస్ కేస్ మనం మార్చడం మనం క్లస్టరింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ అండి ఫర్ ఎవ్రీవన్? Yes, ma'am. ఎస్ మోహన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక 10 minutes ఆర్ 5 minutes వెయిట్ చేయండి. ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఏంటి అనేది ఒక ఇంట్యూషన్. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటండి? ఈ వర్డ్ ఎప్పుడన్నా విన్నారా? రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది మనకు జరుగుతూ ఉండేదే, చిన్నప్పటి నుంచి మనం ఫేస్ చేసిందే, మనం జరుగుతూ ఉండేదే, మనం చేసేదే. ఫోర్స్ చేయడం చెయ్యండి అని. అంతేనా? లైక్ ఎనీ ఫోర్స్ చేస్తే లెర్నింగ్ ఫోర్స్డ్ లెర్నింగ్ అంటాం దాన్ని. అంటే ఒక్కసారి రీఇన్ఫోర్స్ అని ఇన్ఫార్మ్ ఎందుకంటే చేసింటాం చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ట్రైనింగ్స్ చేయమని. సో ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి మళ్ళీ అలర్ట్స్ లాగా ఈమెయిల్స్ పెట్టడం. అది సో అది యూఆర్ అప్పుడు ఏమవుతుందండి, అది రీఇన్ఫోర్సింగ్. ఫోర్స్డ్ లెర్నింగ్ కదా. రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ ఎందుకు అవుద్ది? ఓకే. రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ పిల్లలు ఎవరుకున్నారు చెప్పండి, నేను చెప్తాను. హూ హ్యావ్ కిడ్స్? నాకు మోహన్. నాకు రామ్, ఇంకా నువ్వు రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ చేసేంత పెద్ద పిల్లలు లేరు కదా రామ్ నీకు. 14 days baby. 14 days బేబీకి నువ్వేం నేర్పించేస్తావు రామ్? ఇప్పుడు డేటా సైన్స్ నేర్పిస్తావా? లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఒకటి నేర్చుకోండి అని చెప్పి మీరు ఎట్లా లంచం ఇస్తారండి? యూ డోంట్ బ్రైవ్ ఎనీథింగ్. నువ్వు ఇచ్చేయి నీకు అది ఇస్తాను, మంచి చేస్తే అప్రిషియేట్ చేయడం, లేకపోతే అది కొనిపెడతాను ఏమంటారు, ఆఫర్లు ఏమి ఇవ్వరండి మీరు? ఎస్ మోహన్ వీడు ఇన్సేపు చేస్తే ఇన్సేపు మేబీ మొబైల్ టీవీ ఇవ్వడం, లేకపోతే బయటికి పిలుచుకెళ్తామండం. ఏంటిది అది? మీరు ఏం చేస్తున్నారు? పలానా పని చేస్తే, పలానా లెర్నింగ్ చేస్తే మీకు రివార్డ్ ఇస్తున్నారు. ఒకవేళ ఒక తప్పు చేస్తే దానికి నెగిటివ్ రివార్డ్ ఇస్తారు. ఏదన్నా రాంగ్ చేశారనుకోండి, అది రిస్ట్రిక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడైతే మీరు ఎక్కడో ఉండి ఉంటారు కాబట్టి కొట్టడం కుదరదు అనుకోండి, ఇక్కడైతే కొట్టచ్చు. సో మనం ఇచ్చే రివార్డ్ అనేది వాళ్ళు చేసేది మంచిదా చెడుదా అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. దాన్ని బట్టి వాళ్ళు ఆ పని మళ్ళీ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతారు. యు గెటింగ్ మై పాయింట్? యు ఆర్ గివింగ్ వన్ వర్క్ అండ్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ వాట్ దే ఆర్ డూయింగ్, అండ్ ఫర్ దట్ దే వాళ్ళు చేసిన దానికి మళ్ళీ మీరు రివార్డ్ ఇస్తున్నారు. ఆ రివార్డ్ అనేది మళ్ళీ అది ఆ పని వాళ్ళు చెయ్యాలా లేకపోతే దాన్ని ఇంకా బాగా చెయ్యాలా అనే దానికి మళ్ళీ వాళ్ళు డెసిషన్ తీసుకుని మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తారు. దాన్ని రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ అంటామండి. అంటే మీకు ఇనీషియల్ గా ఐడియా ఉంటే, చెస్ గేమ్ ఉండేది కదా. చెస్ గేమ్ ఫస్ట్ లో మొబైల్స్ లోను, చెక్కర్స్, ఈ గేమ్స్ అన్ని కూడా మొబైల్స్ లో వచ్చినప్పుడు ఫస్ట్ లో అవి దానికి పెద్ద తెలివేం ఉండదు. కానీ అది ఆడుతూ ఉన్న తర్వాత ఏ స్టెప్ ఎలా వేస్తే చివరికి ఏ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉందో చూసుకుని అది జనాలతో ఆడిన కొద్దీ దానికి స్ట్రాటజీ అర్థమైపోయి దానికి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో అలాగా చేసే ప్రాసెస్ ని రియల్ టైమ్ లో రియల్ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని అది రివార్డ్ బేసిస్ మీద అర్థం చేసుకుని దాన్ని అది ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా డిజైన్ చేసే సిస్టమ్ ని మనం రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ అంటాం. ఓకే, అది ఎలాగా అంటే మీరు బైసికల్ నేర్చుకునే ప్రాసెస్ మీకు గుర్తుండి ఉంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. మీరు
సైకిల్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు, సైకిల్ని కానీ బైక్ని కానీ ఇనీషియల్గా ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు బ్యాలెన్స్ చేసేటప్పుడు మీకు దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో మీ బ్రెయిన్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇటు పడిపోతుంటే మన బాడీ వెయిట్ని ఇటు ఉంచాలి, ఇటు పడిపోతుంటే మన బాడీ వెయిట్ని ఇటు ఉంచాలి. కాన్స్టెంట్గా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇంత స్పీడ్తో మినిమం వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఇలా బ్యాలెన్స్ చేయాలి. యు గెటింగ్? ఇటు పడిపోతున్నాము అని తెలిస్తే ఇంకొక పక్కకి ఉంటాం. మనం ఒక ఎఫర్ట్ ఇస్తున్నాము, ఒక యాక్షన్ ఇస్తున్నాము, దానికి రిజల్ట్ వస్తుంది. దాని రివార్డ్ ఏంటిది? కింద పడిపోతాం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోకపోతే. ఆ రివార్డ్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనం మన వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అనే దాన్ని చేంజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? హలో, yes మోహన్. ఎస్ మోహన్. ఓకే, నాకు ఇప్పుడు క్లియర్ గా చెప్పండి అండి, వాళ్ళు డిస్కస్ చేసినంత అర్థమైందా? yes మోహన్, నాకైతే అర్థమైంది. ఏంటి డౌట్ గా చెప్తున్నారా? నో మోహన్, యాక్చువల్లీ నెట్ కొంచెం లాగ్ ఉంది. లాగ్ ఉందా? ఓకే. వర్షం. శ్వేత గారు, Yes, శాంతి Mohan. వాళ్ళు డిస్కస్ చేసింది ఇట్ ఈస్ ద మెయిన్ కోర్ కాన్సెప్ట్ అండి. ఇందుట్లో చిన్న చిన్న పార్ట్సే మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేసేదంతా. దీనికి కొన్ని ఎన్హాన్స్మెంట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? Yes, Mohan. ద థియరీ Yes, మోహన్. పార్ట్ అండ్ ది ఇంట్యూషన్ బిహైండ్ ఇట్. దక్షిత, శిల్ప? Yes, sir. ఓకే, ఓకే. మీరు జస్ట్ మామూలుగా ఓపెన్ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా సెర్చ్ చేయండి. యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ ట్రై టు సీ ద థింగ్స్ విచ్ ఐ డిస్కస్ నౌ. Sure. Okay, I'll upload this particular PPT to your thing in a PDF format. You can go through that also. Okay, Andy. Have another. Okay, bye for the day.